నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామం నందు ఫిబ్రవరి 22, 23 తారీఖుల్లో జరిగే తబ్లిగ్ ఈ ఇస్తమా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ముస్లిం సోదరుల సమక్షంలో కార్యక్రమ విధుల కొరకు సంబంధించిన కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. జరగబోయే ముస్లిం సోదరుల పండుగను గాను కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 25 లక్షల డొనేషన్లు ఇస్తున్నట్లు ఈ సభలో వెల్లడించారు. ఈ పండుగకు సంబంధించి గ్రామస్తులకు విక్రయ షాపులకు అడ్డంకులు చెప్పవద్దని, గ్రామస్తులకు ప్రథమ స్థానం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అజీజ్ భాయ్ అంటే నాకు ఒక ఏమనాలంటే ఒక బ్రదర్ గా ట్రీట్ చేసుకుంటాను. ఏ పార్టీలో ఉన్నా మీరు అతన్ని అడగండి. నేను ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు కూడా అజీజ్ ఫోన్ వస్తే ఖచ్చితంగా నేను మాట్లాడేది ఎత్తుకునేది. అట్లే అజీజ్ ఫోన్ చేసినా ఏదున్నా నేను చేసిన అజీజ్ గారు అంటే ఫోన్ ఎత్తు. సో మా ఇద్దరికి ఈ రోజు కాదు, అజీజ్ మేయర్ అయిన రోజు నుంచి అదే సంబంధం ఈ రోజు కూడా అట్లే ఉంటుంది. ఈరోజు పోస్ట్ ఉండి లేకపోయినా, పార్టీలో ఉన్నా లేకపోయినా అంటే అతనంటే అంత అభిమానం మాకు. ఈ రోజు దీనికి ఇక్కడికి పిలవడం, ఇస్తమా ఇట్లా జరుగుతుందన్నా మీరు రావాలన్న ఖచ్చితంగా వస్తాం. మీ అందరి ముందు ఈరోజు ఆల్రెడీ మా మేడం మాట్లాడి చెప్పింది, ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి మా సైడ్ నుంచి మీకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా, ఏ ఇబ్బంది రాకుండా కూడా ఇది బ్రహ్మాండంగా జరగాలని మా కోరిక. ఏది చేసినా మేము కూడా కోరుకునేది మంచిగా జరగాల, ఇబ్బంది పడకూడదు ఎవరు. అందులో మీరు చెప్పేది బయట నుంచి వస్తున్నారు, మేబీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అంటున్నారు. సో ఇటువంటి వాళ్ళు ఇంత దూరం నుంచి వచ్చినప్పుడు అది సాంప్రదాయంగా మనం ఖచ్చితంగా మనం మర్యాదగా వాళ్ళని చూసుకునే బాధ్యత మనందరిది, మీదే కాదు మా అందరిది. సో మనందరం కూడా రేపు వచ్చే వాళ్ళని కూడా మనం చూడు వాళ్ళు ఎంత బాగా చేశారు. మనం నెల్లూరు పోయాము, నెల్లూరులో సోదరులందరూ కూడా ఎంత బాగా చేశారు అని ఎవరు ఇబ్బంది పడకుండా మనందరం కూడా కలిసి మా వంతు మేము ఏదన్నా ఉంటే మాకు చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పారు కొన్ని, ఖచ్చితంగా రేపు ఏదన్నా ఉన్నా కానీ మీరు మా దృష్టికి తీసుకురండి. ఇప్పుడే అజీజ్ గారు చెప్పినట్టు మినిస్టర్ గారు కూడా మన నారాయణ గారిని కూడా ఒకరోజు పిలిచి ఒక జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోటే ఇంకా చాలా స్మూత్గా జరిగిపోద్ది అంతా ప్రోగ్రామ్ కూడా మంచి. నేను 10 సంవత్సరాల నాడు ఎప్పుడు మీరు పెట్టారో ఆ రోజు కూడా మీకు గుర్తుందో లేదో కానీ నేను ఈ ప్రదేశానికి వచ్చి చూసి ఆ రోజు కూడా నేను నా వంతు నేను చేయగలిగిన చేశాను. ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు, చాలా బ్రహ్మాండంగా చేశారు. ఆ ముందు వచ్చి ఫస్ట్ వచ్చినప్పుడు ఇది మధ్యలో వచ్చిన రోజు చూశాను, ఆ అరేంజ్మెంట్స్ అది చాలా బాగా చేసినాయి. ఇప్పుడు కూడా నేను కోరుకునేది అదే పరిస్థితి ప్రోగ్రామ్ కూడా జరగాలని 22, 23 తేదీల్లో ఖచ్చితంగా మీ అందరికి కూడా కోరుకునేది బాగా జరగాలని. మా వంతు మీకు ఎటువంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి, మేము చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు ప్రపంచ శాంతి కోసం మీరు చేస్తున్న ఈ ఇస్తమా ప్రార్థనలకి నిజంగా కోవూరు నియోజకవర్గం ఎంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీకు వివిధ రకాల అధికారులతో ఏ డిపార్ట్మెంట్స్తో మీకు ఏమేమి అవసరం ఉందో అవన్నీ కూడా తప్పకుండా మీకు అందరూ సహకరిస్తారని చెప్పి నేను ఇందుమూలంగా మీకు అందరికీ మాటిస్తున్నాను. మీరు రాబోయే ఫిబ్రవరి 22, 23 తేదీల్లో జరుపుకోబోయే ఈ పండుగ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో మీరందరూ జరుపుకోవడానికి అన్ని వసతులు గవర్నమెంట్ తరఫున కానీ మా తరఫున కానీ ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాము. అదేవిధంగా మీ అందరికీ కూడా ఇక్కడ మీరు ఇంతమంది లక్షల్లో వచ్చి జరుపుకోబోయే ఈ ఇస్తమా కార్యక్రమానికి మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున, ప్రభాకర్ రెడ్డి గారి తరఫున, నా తరఫున మీకు ఇందుకు ఒక 25 లక్షల రూపాయలు మేము ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి మీ ఏర్పాట్లకి అది కూడా మేము అందజేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను. గ్రామస్తులందరూ మన కోవూరు నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వాళ్ళకి అన్ని విధాలా సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ కార్యక్రమం జరగడానికి ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నేను తప్పకుండా పాటుపడతానని చెప్పి మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాను. ఇన్ డీటెయిల్డ్ ఇచ్చేసి టైం లైన్స్తో పాటిస్తాము. దాని తర్వాత మీరు ఆ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవచ్చు మీ కమిటీ. సో నాకు నిజంగా
ఈరోజు ఇద్దరు మనకు దొరకడం ఒక సంతోషకరం. నేను అసలు ఊర్లో లేరనుకో ఉన్నా, ఇంతమంది వచ్చినప్పుడు అవన్నీ ఆ ఊర్లో వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఏంటి, ఇక్కడ ఉండే వాళ్ళకి సంతోషం రావాలి, ఇంకోసారి అడగాలి ఈసారి ఎప్పుడు పెడతారు మీరు అని. సో అటువంటి అన్ని ఈ గ్రామం వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకొని వాళ్ళతో ప్రేమగా మీరందరూ ఉంటూ ఈ కార్యక్రమము సజావుగా నడిపేది చూడాలని కానీ తెలియచేస్తూ, ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఈ యొక్క ఇస్తిమాకి ఫిబ్రవరి 22, 23కి ఈ కార్యక్రమము దిగ్విజయం అవద్దని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు.